ఏపీఈఆర్సీ నిర్వహిస్తున్నటువంటి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కూతు మంత్రంగానే జరుగుతూ ఉన్నదని మేము అభిప్రాయపడుతున్నాం సిపిఐ. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఈఆర్సీలు జరిగాయి. మేము అనేక సిఫారసులు చేశాం. ఆ సిఫారసులు తుంగలో తొక్కటం తప్ప అమలు చేసేటటువంటి తీరు కనపడట్లా. ఏదైతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో వారు చెప్పేటటువంటిది అనుసరించడం తప్ప పేరుకి మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజలు చెప్పేటటువంటిది ఉండదు. పాలకులు చెప్పేది అనుసరించేటటువంటిదే ఇక్కడ కనబడుతున్నటువంటి తీరుగా ఉన్నది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేటటువంటిది ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. They are having rights to take any decision independently, but they are not taking decision independently. Whatever the government impose చేసేటటువంటి దాన్ని అమలు చేసేటటువంటి తీరులోనే ఉన్నది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచవటం కాదు కదా, ఉన్న ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. అలాగే ఆ రోజున నారా లోకేష్ ఏం చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టాం, ఇప్పుడు ఎవరైనా స్మార్ట్ మీటర్లు పెడితే పగల కొట్టండి అని చెప్పాడు. చెప్పినటువంటి నారా లోకేష్ అక్కడికి వెళ్ళాడు. ఇవాళ స్మార్ట్ మీటర్లు పెడతా ఉంటే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉంటే దానిపై మా పైన కేసులు పెట్టేటటువంటి పోలీసు వైఖరి చూస్తూ ఉన్నాం. కాబట్టి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్న విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా వేల కోట్ల రూపాయల ప్రజల మీద పారాలేసేటటువంటి పరిస్థితి. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు అమెరికా నడి వీధుల్లో పోయింది. ఇక్కడ జరిగినటువంటి ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్తో జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఒప్పందాల్లో ముడుపులు చేరాయి, 1750 కోట్ల రూపాయలు ముడుపులు అందాయి అనేటటువంటి దానితోటి అదానీ అంబానీల పైన కేసులు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉన్నదనేది ఆలోచించాలి. కాబట్టి గత ఎన్నికల ముందు ఏదైతే కూటమి నాయకులు చెప్పారో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా ఉన్నాం, విద్యుత్ ఛార్జీలు తగ్గించండి, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించండి, అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని ఉపసంహరించుకోకపోతే రాబోయేటటువంటి కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. 2003 ఎలక్ట్రిసిటీ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకి సవరణ తీసుకొచ్చేటటువంటి దాంట్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారికి ఉన్నటువంటి బండ బలంతో రేపు లోక్సభ రాజ్యసభలో ఈ సవరణ చేసేటటువంటి బిల్లుని ప్రవేశపెట్టి మొత్తం ఉన్న దేశంలో ఉన్నటువంటి అన్ని డిస్కాముల్ని విద్యుత్ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసేటటువంటి దానికోసం పూనుకుంటా ఉన్నది. దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం దాన్ని వ్యతిరేకిస్తారా, ప్రజల పక్షంలో ఉంటారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చేటటువంటి సవరణ బిల్లుకి మీరు ఓటు వేస్తారో ఆలోచించాలి. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి సవరణ బిల్లుకి మీరు ఓటు వేస్తారా, దాన్ని వ్యతిరేకిస్తారా అనేటటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ రోజున మనం స్పష్టంగా చూసాం, ప్రభుత్వాలు మారొచ్చు, ప్రజల మట్టి బాధల మట్టికి మారట్లా. ఇక ఒకనాడు మనం ఇళ్లలో చూసినట్లయితే కిరోసిన్ తోటి బుడ్డలు పెట్టుకొని జీవనం కొనసాగించేవాళ్ళం. ఆ స్థాయి నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళాం, ప్రతి ఇంట ఏసీలు వచ్చాయి, ప్రతి ఇంట లైట్లు వచ్చాయి, వివిధ రకాల లైట్లతో పాటుగా బస్సులు నడవాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలి, ట్రైన్లు నడవాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి ఉన్నటువంటి రోజుల్లో మరి ప్రజల పైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వేస్తూ ఉన్నారు. ఒక బిల్లు చూసాం 300 ఎక్కడైతే మినిమం యూటిలైజ్ చేసుకున్న ఛార్జెస్ 399 రూపాయలు, వాడుకున్నది 390 రూపాయలు, కానీ కట్టవలసింది 821 రూపాయి. ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ చూసాం ఫిక్స్డ్ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్, FPPCA 2 అనేటటువంటిది 3 రకాలుగా 2/23, FPPCA 4/23, 10/25 అని, అంటే వివిధ పద్ధతుల్లో విభజించి ప్రజల నడ్డు విరిచేటటువంటి ప్రక్రియకు పూనుకుంటా ఉన్నది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏదైతే వినియోగించుకున్న దానికి పన్నులు కట్టేదానికి, లేకపోతే వినియోగించుకున్న దానికి బిల్లులు కట్టడం అనేది చూసాం. ఎప్పుడో వాడుకున్న దానికి కూడా ఈరోజు కట్టమనేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తున్నాం. కాబట్టి సిపిఐగా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈఆర్సీకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలి. అదే పద్ధతిలో ఏదైతే దోపిడీ చేస్తున్నారో వివిధ పద్ధతుల ద్వారా
మీరు వసూలు చేసేటటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ ఎఫ్పిపిసి ఛార్జీలు కానీ ఇవన్నిటిని కూడా ఉపసంహరించుకొని వినియోగదారుడు వినియోగించుకున్నటువంటి దానికి మాత్రమే బిల్లు కట్టించుకునేటటువంటి పద్ధతిలో మీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ రాబోయేటటువంటి కాలంలో ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవాలని చెప్పి సిపిఐగా ఇచ్చాం. స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోమని ఈ సందర్భంగా కోరాం. రాబోయేటటువంటి కాలంలో ఆ రకంగా చేయకపోతే ఈ ప్రభుత్వం పైన 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉద్యమంలోనే ఆనాడు ప్రభుత్వం దిగిపోయింది. ప్రజలు దించారు, ప్రతిపక్షాలు దించాయి. అదే పద్ధతిలో రేపు 2029లో కూడా ఈ విద్యుత్ ఛార్జీలు కొనసాగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపిస్తారు. ఆ వైపుగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల్ని సమీకరిస్తుంది. అన్ని పార్టీలతో పెద్ద ఎత్తున రాబోయేటటువంటి కాలంలో ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. నా పేరు శివరామకృష్ణ. నేను విద్యుత్ మీటర్ రీడర్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. మేము గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. మాకు స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో ఉపాధి భద్రత, ఉద్యోగ భద్రత కోల్పోతున్నాం కాబట్టి ఉపాధి కల్పించమని, సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించమని చెప్పి, కనీస వేతనం అమలు చేయమని చెప్పి మేము పలు దఫాలుగా మరి లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికీ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ మా సమస్యను ఎవరు కూడా సానుకూలంగా పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈ రోజున ప్రజాప్రాయ సేకరణలో భాగంగా మరి ఇక్కడికి వచ్చి మరి సార్కి ఇవ్వడం జరిగింది, రమణారెడ్డి గారికి మా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి వారు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తారని, సీఎండీ గారితో మాట్లాడి న్యాయం చేస్తామని, గవర్నమెంట్తో మాట్లాడి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ధన్యవాదాలు.